హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము బిగ్ బాస్ ఇంతవరకు ఎన్ని సీజన్ జరిగింది, ఎన్ని ఓటీటీ సీజన్ జరిగాయి, ఎన్ని డైరెక్ట్ సీజన్ జరిగాయి, అదేవిధంగా బిగ్ బాస్ యొక్క విన్నర్స్ ఎవరు, అదేవిధంగా బిగ్ బాస్ రన్నర్స్ ఎవరు, అదేవిధంగా వాళ్ళకు వచ్చినటువంటి ప్రైజ్ మనీ ఎంత, అదేవిధంగా బిగ్ బాస్ యొక్క హోస్టులు ఇంతవరకు ఎంతమంది చేంజ్ అయ్యారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడా, తనుజ అవుతాడా, వీళ్ళిద్దరిట్లో మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ ఇంతవరకు 8 సీజన్ జరిగింది, ఇప్పుడు జరిగేది 9వ సీజను. అదేవిధంగా ఒక ఓటీటీ సీజన్ అయితే జరిగింది, అదేవిధంగా 3 హోస్టులు అనేది ఇంతవరకు మార్పిడి అయితే జరిగింది. సో ఫస్ట్ బిగ్ బాస్ 1 గురించి మాట్లాడుకుందాము. బిగ్ బాస్ 1 సట్టు అంటే దాని మొత్తం సెట్ అనేది ఫస్ట్ బొంబాయి దగ్గర వేయడం జరిగింది. సో అది ఫస్ట్ టైము బిగ్ బాస్ అనేది తెలుగులో ఇంట్రడ్యూస్ చేయడము. సో దానికి హోస్ట్గా చేసింది ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్గా చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగా హోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ సీజను అలాగో చాలా చాలా సూపర్ డూపర్ హిట్ అయితే అవ్వడం జరిగింది. ముఖ్యంగా అందుట్లో ప్రిన్స్ కానీ, శివబాలాజీ కానీ, హరితేజ కానీ, అదేవిధంగా ముఖ్యంగా చాలా కామెడీ పండించినటువంటి నవదీప్ గారు, వీళ్ళ వల్ల చాలా అంటే చాలా సూపర్ హిట్ అయ్యింది. అదేవిధంగా ముమైత్ ఖాను, ధనుష్, వీళ్ళందరూ మన ధనరాజు, వీళ్ళందరి మధ్యలో బాండింగ్ కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఆ సీజను. నాకైతే ఫస్ట్ నేను ఆ సీజన్ చూడడము ఫస్ట్ టైము. సో ఫస్ట్ టైం చూసినా కూడా ఆ సీజన్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. సో అదేవిధంగా బిగ్ బాస్ 1 హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా విన్నర్ శివబాలాజీ గారు, రన్నర్ ఆదర్శ్, ఆల్మోస్ట్ ఆల్ 50 lakhs ప్రైజ్ మనీ అయితే రావడం అయితే జరిగింది. సో అదేవిధంగా బిగ్ బాస్ 2 అనేది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ 2 ఒక కంటెస్టెంట్ గురించి బయట వాకింగ్ కానీ, అదేవిధంగా 2K రన్ కానీ అవన్నీ నడిచాయి. అంటే ఫస్ట్ టైము ఒక కంటెస్టెంట్ గురించి అంత ఫైట్ అనేది జరిగింది. ఆ ఫైట్ ఎవరి గురించో కాదు, కౌశల్ మండా గురించి. సో కౌశల్ మండా ఏమంటారు, ఆ సీజన్ మొత్తం ఒక డిఫరెంట్. ఎందుకంటే కంటెస్టెంట్లు అందరూ ఒక సైడు, మన కౌశల్ మండా ఒక సైడ్ ఉండడం వల్ల ఆ సీజన్ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవ్వడింది. దాని టీఆర్పీ రేటింగ్ కూడా పగిలిపోయే టీఆర్పీ రేటింగ్ కూడా జరిగింది. సో దానికి హోస్ట్గా నాని గారు చేయడం అయితే జరిగింది. సో కౌశల్ మండా విన్నరు, రన్నరు గీతా మాధురి. సో ఇక్కడ కూడా 50 lakhs ప్రైజ్ మనీ అనేది రావడం అయితే జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ 3. సో బిగ్ బాస్ 3 ఇక్కడ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు శ్రీముఖికి అంత పేరుంది. సో అనూహ్యంగా ఇక్కడ రాహుల్ సిప్పిగంజ్ విన్నర్ అవ్వడం అయితే జరిగింది. సో దీని హోస్ట్ ఎవరంటే నాగార్జున గారు. బిగ్ బాస్ 3లో రాహుల్ సిప్పిగంజ్, శ్రీముఖి, నాగార్జున. సో ఇందులో ఫస్ట్ టైం జంటగా వరుణ్ సందేశ్ వాళ్ళ భార్య గారు ఇద్దరు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పునర్నవి, రాహుల్ సిప్పిగంజ్ లవ్ స్టోరీ కూడా ఈ సీజన్కి పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సీజన్ కూడా సూపర్ డూప్ హిట్ అయితే అయింది. సో విన్నర్ రాహుల్ సిప్పిగంజ్, రన్నర్ శ్రీముఖి, హోస్ట్ నాగార్జున గారు. సో అదేవిధంగా బిగ్ బాస్ 4 తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో హైయెస్ట్ రేటింగ్ వచ్చినటువంటి, టీఆర్పీ వచ్చినటువంటి షో ఏదన్నా ఉందా అంటే అది బిగ్ బాస్ 4 అని క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ 4 ఒక చరిత్ర సృష్టించింది. కౌశల్ మండా బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ 4 చాలా హైలైట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 22 టీఆర్పీ రేటింగ్ అనేది బిగ్ బాస్ 4కి రావడం అయితే జరిగింది. బిగ్ బాస్ 4లో హీరో అభిజిత్ రావడం జరిగింది. అలాగే సీరియల్ యాక్టర్ అయినటువంటి అఖిల్ కానీ, అదేవిధంగా సయ్యద్ సోయల్ కానీ, ముక్కు అవినాష్ కానీ, అదేవిధంగా చాలా మెంబర్స్ చెప్పుకుంటూ పోతే చాలా మెంబర్స్ అయితే ఉన్నారు. హారిక గారు కానీ. సో ఇక్కడ BB4లో విన్నర్ ఎవరంటే అభిజిత్ గారు విన్నర్ అవ్వడం జరిగింది. అలాగే రన్నర్ అప్ ఎవరంటే అఖిల్ సాధక్ రన్నర్ అప్ అయ్యాడు. హోస్ట్ నాగార్జున గారు ఉన్నారు. అదేవిధంగా బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరు అంటే విజయ్ సన్నీ. అదేవిధంగా సోషల్ మీడియాలో అప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ షాను అంటారు తను. అదేవిధంగా హోస్ట్ నాగార్జున గారు అయితే ఉన్నారు. సో దాని తర్వాత ఓటీటీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓటీటీ స్టార్ట్ అయింది. ఆ ఓటీటీ సీజన్లో విన్నర్ ఎవరు అంటే బిందు మాధవ్ గారు, రన్నర్ ఎవరు అంటే అఖిల్ సాధక్, హోస్ట్ నాగార్జున గారు. ఆల్మోస్ట్ ఆల్ BB4లో ఎంత వచ్చిందంటే ప్రైజ్ మనీ 25 lakhs వచ్చింది. ఎందుకంటే వేరే వాళ్ళు సూట్ కేసు తీసుకోవడం జరిగింది, సయ్యద్ సోయల్. అదేవిధంగా BB5లో కూడా విజయ్ సన్నీ ఆల్మోస్ట్ ఆల్ 50 lakhs ప్లస్ ల్యాండ్. అదేవిధంగా ఓటీటీ సీజన్ బిందు మాధవ్ విన్నర్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ 40 lakhs ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
BB6 విన్నర్ ఎవరంటే రేవంత్, రన్నర్ ఎవరంటే శ్రీహాను. నాగార్జున గారు హోస్ట్. ఆల్మోస్ట్ ఆల్ 25 to 30 lakhs రావడం జరిగింది. శ్రీహాను సూట్ కేసు తీసుకున్నాడు కాబట్టి. అదేవిధంగా BB7 పల్లవి ప్రశాంత్కు 40 lakhs రావడం జరిగింది. ఎందుకంటే యావారు సూట్ కేసు తీసుకుంది కాబట్టి. అదేవిధంగా తనకు ఒక కారు, అదేవిధంగా ఒక నెక్లెస్ రావడం జరిగింది. BB7 విన్నరు పల్లవి ప్రశాంత్, రన్నరు అమర్దీప్ చౌదరి, హోస్ట్ నాగార్జున గారు. అదేవిధంగా బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్, రన్నర్ గౌతమ్, నాగార్జున గారు హోస్ట్. ఆల్మోస్ట్ ఆల్ 50 lakhs ప్రైజ్ మనీ అయితే రావడం అయితే జరిగింది. ఇది బిగ్ బాస్ యొక్క చరిత్ర. బిగ్ బాస్ 8 సీజన్లు జరిగినాయి. 8 సీజన్లో డైరెక్ట్ ఓన్లీ మేల్ కంటెస్టెంట్లే అబ్బాయిలే గెలవడం జరిగింది. ఒక OTT సీజన్ జరిగింది. ఆ OTT సీజన్లో బిందు మాధవ్ గారు లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయితే అయ్యింది. అదేవిధంగా బిగ్ బాస్ 9లో ప్రజెంట్ జరుగుతుంది కదా, ఆ బిగ్ బాస్ 9లో విన్నర్ ఎవరు అనుకుంటున్నారో? కళ్యాణ్ పడాలన్నా తనుజన, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరికి ఓటేస్తున్నారో, ఎవరు గెలవాలనుకుంటున్నది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి. నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.